దేవుడు తెలుసురా నా మనసుని జయ మనసుని ఎలా దగ్గర చేయాలని. రే తను మా అత్తరా? అయితే నువ్వు కూడా నన్ను అప్పుడప్పుడు మా అని పిలుస్తావు కదా. ఆ, ఇవన్నీ సరే గాని ఆ. ఈ బండి పరిస్థితి ఏంటి? రే ఇన్ని చేసిన ఆ దేవుడు మనల్ని జయదాబాకి తీసుకెళ్లాడారా? దేవుడు మంచి బండి పంపించాడు రా. టైంకి వెళ్ళేటట్టున్నాం ఈవెంట్కి. ఈవెంట్ పక్కన పెట్టు, ముందు జయదాబాకి ఎలా వెళ్తాం రా? బాబా చాలా లక్కీ. చివరిగా చూసింది నన్నే. ఎవడెవడో వచ్చి డిస్టర్బ్ చేస్తాడు. అయ్యింది రూమా? పొద్దున్న 7 గంటల వరకు 500 రూపాయలు, 1000 రూపాయలు అడ్వాన్స్ ఇవ్వాలి. 7 గంటలు దాటిన తర్వాత ₹1 వాపస్ ఇయ్యం. ఇగో డీటెయిల్స్ రాసి 1000 రూపాయలు ఇయ్యి. చదువు రాదా? ఏలుముద్రెట్టు నీకు మాటలు మీరావా? ఫుల్ డీటెయిల్స్ రాయాల్సిందే, లేకపోతే రూమ్ ఇయరీడా బయట లొల్లులు అవుతాయి. నీలాంటి మస్తు మందిని చూసిన, నువ్వు గురుకాయని చూసినా భయపడే సీన్ లేదేడా. మస్తు నిద్రత్తంది, తొందరగా కానీ లేకపోతే పో. నీ చెవులు కూడా వినపడా? డీటెయిల్స్ రాయి లేకపోతే పో. ఎవడెవడో వస్తారు రాత్రిపూట నిద్ర ఖరాబ్ చేయడానికి చుట్టపోని లెక్క.
ఒక్క నిమిషం వండుకొని రాత్రిపూట ఆ? ఏం కాక నువ్వు ఇంకా పోలే ఫోన్ పోతుంది ఫోని అయింది సరోజ వచ్చిందా? రాలే సరోజాట సరోజ వస్తే నేనే తీసుకొచ్చి నీ దగ్గర పడుకోబెడతా నువ్వుకే ఫోన్ చేయకు సరేరా. ఆ? కాకా నువ్వు ఆ బాపత నువ్వు ముందే చెప్పాలి కదా కాకా మన దగ్గర ఏక్ సైక్ రూములు ఉంటాయి నీకు మంచి రూమ్ ఇస్తా ఇక లారీ డ్రైవర్లు వస్తారు కదా వాళ్ళ కోసం రూములు వేరు మన కోసం విఐపి రూములు ఉన్నాయి ఇగో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి వేడి నీళ్ళు కూడా ఉన్నాయి పో కాకా ఓ కాకా ఇట్రా ఇట్రా సరోజ ఎత్తుంది పంపనా సరోజాకి థ్యాంక్స్ చెప్పు. సరోజకు థ్యాంక్సా సరోజకు థ్యాంక్స్ చెప్పమన్నాడు ఎందుకు కాకా తులసి వెళ్ళి స్నానం చేసిరమ్మా. అరే విష్ణు నా కోసం తను పూజలు చేస్తుందిరా. ఏడ్సావులే రా. రే అది అమ్మ నా కోసం పెట్టిందిరా. పిచ్చోడా దేవుడు తనకేమో నాకిచ్చాడురా. ఏ, అత్త మావా, అత్త ఆగు మావా. అత్త ఏ, అరే విష్ణు హాయ్ ఎలా అక్క. ఉన్నావు? ఇన్ని రోజుల తర్వాత నీకు అత్త గుర్తొచ్చిందా? అసలు మర్చిపోతే కదా రోజు కళ్ళలోకి వస్తూ ఉంటావు. ఏంటి సముద్రం ఎలా ఉన్నావు? చాలా అందంగా ఉన్నావు. ఏంటి సునుండ్లత్త వీడు ఎంత వద్దన్నా నేనే దగ్గరుండి చేయించాను నీకు ఇష్టమని. సున్నుండ్లా? నాకు సున్నుండ్లు ఇష్టమని నీకెవరు చెప్పారు? నువ్వంటే నాకు ఇష్టమని నేను ఎప్పుడైనా చెప్పాను. ఆ, అమ్మ చేసి పంపించింది అత్త. సర్లే మీరు ప్రయాణం చేసి అలసిపోయి ఉంటారు వెళ్ళి స్నానం చేయండి. అలాగే. ఇది నువ్వు తుడుచుకున్న టవలేనా? రేయ్, మదపు రేయ్. వాసన. రే రే సముద్రం ఆగరా. టీ తాగండి. థ్యాంక్ యూ అత్త. చాయ్ సూపర్ ఉంది అత్త, అమృతం లాగుంది. చేసింది ఎవరు? దేవకన్య. అబ్బో నీ పొగడ్తలకి ఏం తక్కువ లేదులే కానీ ఎక్కడికి బయలుదేరారు ఇద్దరు? బెంగళూరు కత్త అక్కడ ఒక మినిస్టర్ కూతురు పెళ్లి. ఇదిగో ఆ ఈవెంట్ కూడా ఈడు తీసిన ఫోటోల వల్ల వచ్చింది. అంత ఇష్టం మాయ. ఇదిగో విష్ణు ఆ, మీరు అనంతపూర్ రూట్ లోనే కదా బెంగళూరుకి వెళ్ళేది? ఆ, అవును. రే విష్ణు ఆ అమ్మాయిని చూడు. తన పేరు తులసి. నేను రాత్రి మన దాబాలో దిగినప్పుడు బస్ మిస్ అయింది. వాళ్ళ నాన్నని కలవడానికి మంగళూరు వెళ్తుంది. మీరిద్దరూ అటేపే వెళ్తున్నారుగా, కాస్త అమ్మాయిని వాళ్ళ ఇంట్లో దించేయండి. అత్త మరీ మంగళూరు వరకు అంటే కష్టం గానీ కళ్యాణ్ దుర్గ బస్ స్టాండ్ లో తిప్పేస్తాం. అక్కడ నుంచి మంగళూరుకి చాలా బస్సులు ఉంటాయి. ఓకేనా? నా బాబే. మరి ఈ బుక్క తులసి ఇట్రామ్మా. వీడు విష్ణు అని నా మేనలుడు. వీడు సముద్రం. నమస్తే. మంచి కుర్రోళ్ళు. బెంగళూరుకి వెళ్తున్నారు. నిన్ను భద్రంగా మంగళూరుకి బస్ ఎక్కించమని చెప్పాను. విష్ణు, సముద్రం, ఈ అమ్మాయిని మంగళూరు బస్ ఎక్కించిన తర్వాతే మీరు వెళ్ళాలి. ఓ అలాగే అత్త. సరేనా? ఆ, సరే.
ప్రవీణ్, ఎస్ మ్యామ్. ఈ స్పాట్కి రీచ్ అవ్వాలంటే గచ్చిబౌలి టోల్ క్రాస్ అవ్వాలి. There's no other way. Abhinaya, Ma'am. immediately go to the toll gates and check carefully. Okay, ma'am. In a night 1:30 to 3 a.m. మధ్యలో whatever vehicles cross, check them thoroughly. And CCTV camera footage కూడా ASAP చెక్ చేయండి అభినయ. We cannot miss a single vehicle. మీకు ఏదైనా సస్పిషియస్ గా అనిపిస్తే నాకు ఫోన్ చేయండి. Sure, ma'am. ప్రవీణ్, మ్యామ్. గచ్చిబౌలిలో మర్డర్ టైం 1:30 AM అనుకుంటే అక్కడి నుండి ఇక్కడికి రావడానికి ఒక హాఫ్ అన్ అవర్. ఆఫ్టర్ దట్ bastard did whatever he wanted to do with that girl. అంటే 2:30 AMకి ఇక్కడ నుండి వెళ్ళాడు. సిటీ నుంచి ఈ స్పాట్ 30 కిలోమీటర్స్. తిరిగి వెళ్ళాలనుకున్నాడు, ఇంత దూరం రాడు. సో he has no other choice than go out of the city. I think he's on the highway, Praveen. అంటే వాడికి మనకి ఉంది జస్ట్ 4 hours గ్యాప్. ఇన్ని రోజుల హంట్లో ఫర్ ద ఫస్ట్ టైం వీఆర్ సో క్లోజ్ టు హిమ్ ప్రవీణ్, అండ్ హీ డజంట్ నో దట్. దట్స్ హిస్ కాన్ఫిడెన్స్, అండ్ ఆ కాన్ఫిడెన్సే మనకి ప్లస్ పాయింట్. హౌ కెన్ వి బీ సో షూర్? ప్రవీణ్, ఆలోచిస్తూ కూర్చోలేము ఇక్కడ. Sometimes we have to follow our intuition. We have to think like him and take a chance. And also, don't let Sahiti murder go out to the press. Give me one day. We can't give him the high that he wants, Praveen. Let's go. హలో, మీరేం భయపడక్కర్లేదు, రిలాక్స్గా ఉండండి. ఇంకా 10 గంటలు మనం ట్రావెల్ చేయాలి. సో మీరు మాతో ఫ్రీగా మాట్లాడవచ్చు. మీకు ఏదైనా కావాలంటే కూడా నాకు చెప్పండి, అస్సలు మొహమాట పడద్దు. ఒక పని చేద్దాం, ఫస్ట్ నేను మాట్లాడతా. నా పేరు విష్ణు, ఒక ఈవెంట్ ఫోటోగ్రాఫర్. ఆడు సముద్రం, ఈవెంట్ మేనేజర్. హాయ్. వాడు ఈవెంట్లో తీసుకొస్తూ ఉంటాడు, మేమిద్దరం కలిసి ఈవెంట్ చేస్తూ ఉంటాం. యాక్చువల్లీ మేము వైజాగ్ నుండి బెంగళూరుకి బయలుదేరింది కూడా ఒక ఈవెంట్ కోసమే. ఇప్పుడు మీరు చెప్పండి, మీ పేరు తులసి అని నాకు తెలుసు. మీ నాన్నగారిని చూడ్డానికి మంగళూరుకి వెళ్తున్నారంటగా జయత చెప్పింది. అవును, మీరు ఒంటరిగా ఎందుకు వెళ్తున్నారు? ఇంట్లో వాళ్ళు ఎవరు రావట్లేదా? ఆ డాబా వరకు ఎలా వచ్చారు? మంగళూరులో దిగాక ఇంటికి ఎలా వెళ్తారు? అసలు మీ నాన్నగారు ఎందుకు రాలేరు మిమ్మల్ని తీసుకెళ్ళడానికి? అయ్యో, రేయ్, అన్ని క్వశ్చన్స్ అడిగితే నాకే ఏడుపు వచ్చేస్తుంది. చూడు ఎలా ఏడుస్తుందో. ఊరుకోండి ప్లీజ్. ఏడవకండి ప్లీజ్. మీకు ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడు చెప్పండి. సి చెట్లు, ద గ్రాస్, ద డాగ్. Praveen, stop. Stop here. Go back.